హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, నేనైతే రొయ్యల ఇగురు చేశాను అనమాట. పొట్టు రొయ్యల ఇగురు. సో దీన్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ పొట్టు రొయ్యల్ని ప్యాన్ మీద మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకుంటే ఏంటంటే మనం నలపంగానే వీటికి తల అట్లాగే కాళ్ళు ఉంటాయి కదా, అవి సపరేట్గా అయిపోతాయి తొందరగా. ఇప్పుడు వీటిని చెరగాలి మనం. ఇప్పుడు ఈ రొయ్యల్ని హాట్ వాటర్లో వేసుకొని కాసేపు ఉంచుకోవాలి మనము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల్ని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం మంచిగా వాష్ చేసుకున్న ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఎండు రొయ్యలు మంచి ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో టచ్అప్ ఇస్తే యమ్మీ అయిన రొయ్యల ఇగురు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. సో ఈ విధంగా కూరలు చేసుకునేటప్పుడు ఎట్లా ఉండాలంటే అన్నంలోకి కూర కలుపుతున్నామా, కూరలోకి అన్నం కలుపుతున్నామా అని అర్థం కావద్దు అనమాట. సో ఆ విధంగా కలుపుకొని తింటే ఆహా సూపర్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోయేదేముంది, నచ్చితే ఒక లైక్ కొడతారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, నచ్చకపోతే స్కిప్ చేస్తారు. సో అందుకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.